హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అబ్బా! అసలు వాయిస్ ఓవర్ ఇచ్చి ఎన్ని రోజులైందో, ఇలా మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా ఉందో అసలు. 1 మంత్ అయింది అసలు యూట్యూబ్ వైపు చూసి. ఈ వ్లాగ్ వచ్చేసి 2 డేస్ రికార్డ్ చేశాను. ఇదొచ్చేసి డే 1 అనమాట. మార్నింగ్ మా అబ్బాయి హాస్టల్‌కి వెళ్తున్నాడు. ఇది రిపబ్లిక్ డే అయిపోయిన తర్వాత. సో, ఇంక నేను 2 చీజ్ శాండ్‌విచ్‌లు ప్రిపేర్ చేసి, ప్యాక్ చేసి ఇచ్చేసా అనమాట తినడానికి టైం లేకుంటే ఎర్లీ మార్నింగ్ కదా! ఇంకా నాకు, మా హస్బెండ్‌కేమో నిన్న ఇడ్లీ వేశా నిన్న. కొద్దిగా పిండి మిగిలింది. సరే ఇంగ ఇడ్లీ ఎందుకులే అనేసి దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఊతప్పంలా వేసేసా అనమాట. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఇట్లా సార్ట్ అయిపోయింది. ఈ మధ్య అసలు వంట గూడా చేయలేదు నేను. చాలా డేస్ అయిపోయింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుందండి. కానీ ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు బ్రేక్ తీసుకోవాలి అని గూడా అనిపిచ్చలేదనమాట. ఐ యూజ్డ్ టు ఎంజాయ్ అసలు వ్లాగ్ చేయడం ఇవన్నీ గూడా నాకొక ఆటోమేటిక్‌గా స్ట్రెస్ బస్టర్ లానే ఉండేదనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడము అనేది. నాకెప్పుడు బ్రేక్ తీసుకోవాలి అనిపిచ్చలేదు. బట్ అనుకోకుండా బ్రేక్ తీసుకోవాల్సొచ్చింది. ఇంకా లంచ్‌లో వచ్చేసి ఎర్ర తోటకూర ఉంటే దాంతో కర్రీ చేసేస్తున్నాను. ఇంక నేను మా హస్బెండే గదా! అందుకనే ఒకటే కర్రీ చేస్తున్నా అనమాట. అండ్ నేను ఎప్పుడు లాస్ట్ వ్లాగ్ ఒక ఫర్నిచర్‌ది చేశాను. అది డిసెంబర్ లాస్ట్ వీక్‌లో చేసి జాన్ ఫస్ట్ తర్వాత పోస్ట్ చేశా అనమాట. బట్ యాక్చువల్‌గా నేను 1 మంత్ నుంచి ఇంకా ఎలాంటి వ్లాగ్స్ షూట్ చేయడం గానీ ఏమీ చేయలేదు. ఇంతకుముందు గూడా ఎప్పుడైనా ఖాళీ ఉన్న రోజు ఎయిదర్ వీడియో రిలీజ్ చేయడమో, లేదంటే షూట్ చేయడమో, లేదంటే ఎడిట్ చేయడమో ఉండేది. అసలు ఏమీ చేయకుండా ఉంది ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఎన్ని మెసేజెస్ వచ్చాయో ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో ఇంకా వేరే వీడియోస్ కామెంట్స్‌లో ఏమైంది? ఆర్ యూ ఓకే? ఎప్పుడు మీరింత బ్రేక్ తీసుకోలేదు అనేసి కొద్దిగా నాకైతే హ్యాపీగా అనిపించింది. అంటే చెక్ చేస్తున్నారు వెదర్ ఐ యామ్ గుడ్ ఆర్ నాట్ అనేసి. యాక్చువల్‌గా నేను బానే ఉన్నానండి. కానీ మా ఇంట్లో ఒక హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. దానివల్ల నేను నా వర్క్స్ అన్నీ గూడా పక్కన పెట్టేసి కంప్లీట్‌గా ఇంకా ఇంటినే ప్రయారిటైజ్ చేయాల్సొచ్చింది. యాక్చువల్‌గా నేను ఇంట్లో గూడా కంటిన్యూయస్‌గా లేననమాట. అండ్ ఒక్క 1 వీక్ నేను ఇంట్లో లేను. తర్వాతొచ్చేసి అసలు ఇల్లు చూస్తే ఎంత దుమ్ము ఎలా అయిపోయిందంటే, అంటే మనం ఇంట్లో లేకుంటే అసలు ఇల్లుని గుర్తుపట్టలేమనమాట. అలా అయిపోతది. ఇంగ రాగానే నేను అర్బన్ క్లాప్‌లో క్లీనింగ్ బుక్ చేసి ఫ్యాన్స్ తుడిపించడము అంతవరకైతే చేపిచ్చేసాను. బట్ ఇల్లు ఇంకా కంప్లీట్‌గా సార్ట్ ఔట్ అవ్వలేదు. స్లోగా చేసుకుంటా ఉన్నాను. అలాగని నేను ఇంకా కూర్చొని క్లీనింగ్, మీల్ ప్రెప్‌లు అవేం చేయట్లేదసలు. ఐయామ్ జస్ట్ మేనేజింగ్ మై డే అంతే. జస్ట్ ఇంకా ఈ డే సర్వైవ్ అవ్వడం కోసం ఈ పనులు చేస్తున్నానా అంతే. ఓకే. వంట చేశానా అంటే చేశాను. అలా చేస్తున్నానంతే. అసలు నేను డిసెంబర్‌లో చాలా చక్కగా వాక్ చేశాను. ఈ జాన్వరి నుంచి చాలా లిస్ట్ కూడా పెట్టుకున్నా అనమాట. అంటే కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయొద్దు. షాప్‌కే వెళ్ళాలి. రైతు బజార్‌కెళ్ళే వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇంకా షాపింగ్ గూడా బయటే చేయాలి. ఇలా ఇల్లు ఇంకా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇట్లా ఏమేమో అనుకున్నా గానీ, తర్వాత అనిపిచ్చింది నాకు అతిగా ఇలా టు డూ లిస్ట్ చేసుకోకూడదు. మొత్తం రివర్స్ అయిపోద్ది అనేసి. ఇప్పుడు అలానే అయిపోయిందనమాట. అండ్ ఇంకా థంబ్‌నెయిల్‌లో పెట్టాను గదా! ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ అనేసి. గుడ్ న్యూస్ చెప్తాను ఫస్ట్. ఏంటంటే ఒక 2 మంత్స్ నేను ఇంట్లోనే ఉండాల్సొస్తుంది. సో, దానివల్ల 2 మంత్స్ కంప్లీట్‌గా 100% వ్లాగ్సే వస్తాయి. సో, మనలో చాలా మందికి మన వాళ్ళకి వ్లాగ్స్ అంటేనే ఇష్టం. బయట వీడియోస్ పెట్టినప్పుడు మీరు వ్లాగ్సే పెట్టండి అనేవాళ్ళనమాట. సో, వాళ్ళకైతే డెఫినేట్‌గా ఇది గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే నేనింక బయటికి వెళ్ళడానికి లేదు గాబట్టి ఒక 2 మంత్స్ ఐకియా వీడియోస్ కూడా రావు. బయట వీడియోస్ రావు. ఐకియా వీడియోస్‌తో సహా ఏవి రావన్నమాట. సో, అదొకటి బ్యాడ్ న్యూస్. బట్ ఓకే. మనం తర్వాత ఐకియా వీడియోస్ చేసుకుందాము. మొన్న రిపబ్లిక్ డే సేల్‌లో ఏసీ తీసుకున్నాము ఒకటి. హాల్‌లో ఫిట్ చేశారనమాట. ఆల్రెడీ మొత్తం ఇల్లు క్లీన్ అయింది అన్న టైంలో మళ్ళీ దుమ్ముగా అయిపోయింది. అండ్ ఫైనల్‌గా అదంతా క్లీన్ చేసుకొని ఈవినింగ్ కొద్దిసేపు వాక్‌కొచ్చానండి. ఎన్ని రోజులైందో ఇలా వాక్ చేసి. సో, డిసెంబర్‌లో అయితే నేను ఇంకా సెట్ అయిపోయింది నా రొటీన్ అంతా. జాన్‌లో ఇంకా మంచిగా సెట్ చేసుకుంటా అనుకున్నాను. మొత్తం పోయింది. అందుకే ఓవర్ ప్లానింగ్ చేసుకోవద్దు. నాకు అది ఉండిపోయింది తెలుసా? ప్లానింగ్ అనేది నాకు చాలా ఉంటదనమాట. బ్రెయిన్‌లో నడుస్తూనే ఉంటది. నేను రేపు ఇలా చేస్తాను, ఎల్లుండి ఇలా చేస్తా, నెక్స్ట్ వీక్ ఇది, నెక్స్ట్ మంత్ ఇది, నెక్స్ట్ ఇయర్ ఇది, ఇంత ప్లానింగ్ ఉంటది నాకు. బట్ తర్వాత అర్థమైంది నాకు ఓవర్ ప్లానింగ్ చేసుకోవద్దు అనేసి. సో, ఇంకా ఎవ్రీ డే కూడా సమ్ పార్ట్ ఆఫ్ ద హోమ్ నేను క్లీన్ చేద్దాము అనుకుంటున్నా. అవి కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను.
వీక్లీ అట్లీస్ట్ 2 వ్లాగ్స్ అయితే కంపల్సరీ చేస్తాను. థర్డ్ వ్లాగ్ కూడా ట్రై చేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడు డస్టింగ్ చేద్దాం అనుకుంటున్నా కదా, ఇంకా క్లాత్స్ ఎక్కువ లేవు నా దగ్గర, అందుకనే ఈ టిష్యూస్ తెప్పించానండి. నార్మల్ టిష్యూస్ అయితే పడేయాలి కదా, వేస్టేజ్ ఉంటుంది. ఇవేంటంటే యూస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రోల్ తెప్పించేసుకున్నాను అనమాట. దీన్ని ఇంకా వాటర్లో తడుపుకోవచ్చు, నార్మల్ టవల్ లాగా ట్యాప్ కింద పెట్టుకోవచ్చు. జస్ట్ మీకు చూపిద్దామని నేను బాటిల్తో వేసాను వాటర్. నార్మల్గా ట్యాప్ కింద పిండేసుకొని వచ్చి వాష్ చేసుకోవచ్చు, తుడిచేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ దాన్ని వాష్ చేసుకొని ఆరబెట్టుకోవచ్చు అనమాట. మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సరే ఇదైతే వేస్టేజ్ అవ్వకుండా ఉంటుందని ఇది తెప్పించాను. సో స్టవ్ పక్కన ఎప్పుడు ఉంటాయండి ఇవి, ఎక్కువగా అయితే ఏం పట్టదు, కానీ ఒక్కోసారి ఇంకా చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఒకసారి తుడుస్తున్నాను. చూడండి అసలు ఎంత డస్ట్ ఉందో, కనిపించట్లే కానీ చాలా డస్ట్ ఉంది. సో ఇవే పనులు చేస్తూ ఉన్నా అనమాట. యాక్చువల్గా నాకు ఇంట్లో ఏ గ్రాసరీస్ ఉన్నాయో కూడా తెలియదు. నేను పెద్ద స్టైల్గా ఈసారి స్టార్ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనాలి అది ఇది అనుకున్నా, లాస్ట్ టైం మీకు చెప్పాను కూడా. కానీ ఇప్పుడు ఇంకా నాకు బయటికి వెళ్ళి ఇంతగా గ్రాసరీ షాపింగ్ ఇవన్నీ కుదరకపోవచ్చు, అందుకనే ఇంకా ఆన్లైన్లోనే తెప్పిస్తాను. ఒక్కసారి ఏంటంటే కిచెన్ క్లీన్ చేసుకుంటూ గ్రాసరీస్ కూడా సర్దుకుంటూ ఉంటే అట్లీస్ట్ ఏమేమి ఉన్నాయి అనేసి నాకు తెలుస్తుంది. అందుకనే మొత్తం కూడా సర్దుకున్నాను. ఈ 2 days నుంచి ఈ పనిలోనే ఉన్నా అనమాట. అండ్ తర్వాత తెప్పించాలి, ప్రస్తుతానికైతే అంత అర్జెంట్వి ఏం లేవు. అలానే ఇంకా హెవీ పిండి వంటలు కానీ పెద్ద పెద్ద స్నాక్స్ కానీ అవి ఏమీ చేసే ప్లాన్ అయితే లేదు నాకు. సో జస్ట్ సర్వైవల్ కుకింగ్ అంతే. దానికి సూట్ అయ్యే అయితే అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా ఏసీ కూడా వచ్చింది కాబట్టి ఆ క్లీనింగ్ కూడా ఎక్కువ ఉండే అనమాట. యాక్చువల్ లాస్ట్ ఇయరే ఏసీ తీసుకుందాం అనుకున్నాము, కానీ మేము తీసుకుందామా వద్దా అనుకునేసరికి ఇంకా ఏప్రిల్ వచ్చేసింది. సో సరే ఇంకా 1 month అయితే సమ్మర్ అయిపోద్ది కదా అని తీసుకోలేదు. ఈసారి మాత్రం హీట్ చాలా ఉంటుంది అని తెలిసిపోతుంది, ఎందుకంటే చాలా ఎక్కువ చలి ఉండే కదా. సో హీట్ కూడా ఎక్కువ ఉండబోతుంది అనేసి ఇంకా తీసేసుకున్నాము. సో ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు అనగానే మా దగ్గర ఎవరైతే టీచర్స్ అండ్ షెఫ్స్ రిజిస్టర్ అయ్యారో వాళ్ళు కొద్దిగా టెన్షన్ పడి ఉంటారు. బట్ డోంట్ వరీ, నేను ఒక 2 months ఆఫీస్కి వెళ్ళకున్నా కానీ ఐ విల్ బీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. మా ఆఫీస్ అయితే టైమింగ్స్ ప్రకారం ఓపెన్ చేస్తూనే ఉంటారు. అండ్ మా టీం అందరూ కూడా ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉన్నారు. అందరి ప్రాసెస్లు కూడా ఆగకుండా నడుస్తూనే ఉన్నాయి. సో ఎలాగో యూఎస్ ప్రాసెస్ అంతా ఆన్లైనే కాబట్టి నేను ఇంట్లో ఉన్నా కానీ మీ ప్రాసెస్ అయితే ఆగదు. నేను కూడా వర్క్ స్టార్ట్ చేశాను. ఇంకా యాక్చువల్గా ఒక 1 month బ్రేక్ ఇచ్చేసి యూట్యూబ్ గురించి ఏమీ ఆలోచించలేదు నేను, ఎందుకంటే మనకి ప్రయారిటీస్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో. ప్రతిసారి కూడా మనకి మన వర్కే ఇంపార్టెంట్, మన కెరీరే ఇంపార్టెంట్ అనేసి అనుకోకూడదు. ఎప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో నేను ఇంకా అసలు యూట్యూబ్ యాక్చువల్గా ఆల్గరిథం ప్రకారం నడుస్తుంది కదా, ఒక్కోసారి ఇప్పుడు డెవలప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా ఛానల్. కాకపోతే ఏంటంటే నా ఛానలే ఇంపార్టెంట్, నా వ్లాగ్సే ఇంపార్టెంట్ అన్నట్లు ఉండకూడదు. కాబట్టి నేను కూడా లెట్స్ సీ, ఇంకా ఇదంతా హార్డ్ వర్క్ అండ్ లక్ అంతే అనేసి సరే తర్వాత చూసుకుందాం 1 month తర్వాత అనేసి వదిలేసా అనమాట. అండ్ మినిమల్ వర్క్ అయితే చేస్తుండే కన్సల్టెన్సీకి సంబంధించి. మా టీం వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి దే కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఏదన్నా సిచ్యువేషన్ లాంటిది ఏమన్నా ఉంటే డెఫినెట్గా వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతారు. సో 1 month తర్వాత స్టార్ట్ చేస్తుంటే నాలో అసలు క్రియేటివిటీ రావట్లేదు. ఇంతకుముందు అయితే నిద్రపోతున్నా నాకు బ్లాగ్ ఐడియాస్ వస్తూ ఉండే అనమాట. అస్సలు ఏమీ ఐడియాస్ రావట్లేదు. ఇప్పుడైతే ఒక రకంగా నంబుగా ఉందన్నమాట, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్లుంది. రేపు బ్రేక్ఫాస్ట్కి ఏంటి అనేది కూడా ఆలోచించట్లేదు నేను. ఆ టైంకి లేచి ఏదో ఒకటి ఉప్మానో ఓట్స్ ఏదో ఒకటి చేద్దాం అన్నట్లుండే. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు మీరందరూ అంటూ ఉంటారు కదా మీరు ఎంత బాగా వర్క్ చేసుకుంటారు అని. ఇప్పుడు నేను అసలు అలా లేను. ఇట్ విల్ టేక్ సమ్ టైం కొద్దిగా మళ్ళీ ఫామ్లోకి రావడానికి. మీన్ వైల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఏ టాపిక్ మీద వ్లాగ్ కావాలి అనేది కామెంట్స్లో చెప్తూ ఉన్నారంటే అకార్డింగ్లీ ఐ విల్ ఫాలో. ఎందుకంటే నాకు ఇప్పుడు బ్రెయిన్ పెట్టాలి అని కంటే కూడా మీరు ఏదైనా చెప్తే అది సింపుల్గా ఫాలో అవ్వాలి అన్నట్లుగానే ఉంది. అలానే నేను ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే రీల్స్ అండ్ షార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ మినీ వ్లాగ్స్ లాగా అనమాట. ఇప్పుడు వీక్లీ 2 videos నేను పెట్టాను అనుకోండి వ్లాగ్స్, నేను అట్లీస్ట్ షార్ట్స్ అనేవి నేను ఎవ్రీడే పెడదాం అనుకుంటున్నా, ఒక 30 day ఛాలెంజ్లా తీసుకొని అట్లా.
చూద్దాం హౌ ఇట్ గోస్. ఎందుకంటే నేను కంప్లీట్‌గా ఇంట్లో ఉంటా కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేయడం కొద్దిగా ఈజీనే అవ్వచ్చు అనేసి. అదే నేను బయట ఇంకా ప్రమోషన్ వీడియోస్ కోసం అట్లా వెళ్ళినట్లయితే నాకు ఫుల్ డే నేను బిజీ ఉంటా కాబట్టి అలాంటివి కుదరకపోవచ్చు. బట్ ఎనీవే నేను ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత కూడా వ్లాగ్స్ డిస్కంటిన్యూ చెయ్యను. వ్లాగ్స్ అయితే చేస్తాను. మహా అయితే ఏవైనా షాప్ వీడియోస్ ఉంటే మధ్య మధ్యలో రావచ్చు అంతే. ఐకియా వీడియోస్ మాత్రం డెఫినెట్‌గా ఎక్కువ చేస్తాను, అప్పుడు కాంపెన్సేట్ చేస్తాను అనమాట. సో ఇంకా గ్రోసరీస్ అన్నీ కూడా సర్దుకుంటున్నాను. నాకు కంటెంట్ ఐడియాస్ అయితే రావట్లేదు కానీ కంటెంట్ అయితే ఎక్కువే ఉండబోతుందని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఐ హ్యావ్ టు రీసెట్ సో మెనీ థింగ్స్. ఒకటి నేనేమనుకుంటున్నా అంటే ఇంకా టూ మెనీ షాపింగ్ హాల్స్ అయితే చేయొద్దు అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇంట్లో సామాన్లు చూస్తుంటే ఆల్రెడీ చాలా ఉన్నాయి అనిపిస్తూ ఉందన్నమాట. కొన్ని కొలాబరేషన్ స్టఫ్ అయితే ఏంటి అండ్ ఆల్రెడీ ఇంతకు ముందు కొన్నవి ఇవన్నీ కూడా టూ మెనీ థింగ్స్ ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే ఏవైతే అవసరమో అవన్నీ నీట్గా సర్దుకొని ఏవైతే అవసరం లేదో అవన్నీ తీసి పడేయాలి. అండ్ అదైతే నేను చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఆన్లైన్ షాపింగ్ అయితే చాలా వరకు తగ్గిద్దాం అనుకుంటున్నా కానీ గ్రోసరీస్ అండ్ వెజిటబుల్స్ ఇవైతే తప్పేలా లేదు. అండ్ ఇది నెక్స్ట్ డే అండి. ఇప్పుడే షవర్ తీసుకొని వచ్చాను అండ్ ఒక సీరం ఉంటే రాసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ స్కిన్ కేర్ అనేది మన వాష్రూమ్లోంచి బయటికి రాగానే చేసేయాలన్నమాట. వేరే ఏ పనులు పెట్టుకోకూడదు. ఎందుకంటే చేతులకి డస్ట్ అంటింది అంటే స్కిన్ కూడా పాడైపోతుంది. నేను ఎక్కువగా అసలు స్కిన్ గురించి పట్టించుకోలేదు. ఈ 1 మంత్లో అసలు చలికి కూడా నేను కొన్ని రోజులు అసలు క్రీమ్ కూడా పెట్టుకోవడం మర్చిపోయా అనమాట. దానివల్ల కూడా చాలా డ్రై అయిపోయింది స్కిన్. ఇంకెప్పుడు కొద్దిగా రొటీన్లోకి వస్తున్నా కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఏమైనా డిఫరెంట్గా ఉండే ఏమైనా చేస్తే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో హెయిర్ ఫాల్ కూడా ఫుల్గా అయిందనమాట. అంటే ఎక్కువగా ఏమీ స్పెషల్ కేర్ తీసుకోలేదు. వింటర్ అవ్వడం వల్ల ఫుల్ హెయిర్ ఫాల్ కూడా అయింది. అండ్ ఇంకా అవన్నీ బ్యాక్ టు నార్మల్ తెచ్చుకోవాలన్నమాట. అండ్ ఎవరైతే ఆఫీస్కి నేను రావట్లేదు కలవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మనం జూమ్ మీటింగ్ కానీ వీడియో కాల్ కానీ అరేంజ్ చేసుకొని మీకు కౌన్సిలింగ్ లాంటిది ఏమైనా కావాలంటే నేను ఇస్తాను. సో మేము మళ్ళీ J1 టీచర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. ఆఫ్టర్ 1 మంత్ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఆఫీస్ది కూడా స్టార్ట్ చేశాను ఇవాళే. అండ్ షూట్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే నాకు వర్క్ చేస్తూ ఉంటే కొద్దిగా యాక్టివ్నెస్ వస్తూ ఉందన్నమాట. ఈ బాల్కనీ ఉంది కదా, మొన్నటి వరకు చలిగా ఉంది అనేసి ఏవైతే ఇంకా ఇంట్లో ఎక్కువయ్యాయో అవన్నీ ఇక్కడ పెట్టేశాము. మా వాటర్ ప్యూరిఫైయర్ డబ్బా అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడే క్లీన్ చేస్తున్నా దీన్ని. ఎందుకంటే సమ్మర్లో కొద్దిసేపు అట్లా బయట కూర్చోవాలి అంటే ఈ దుమ్ము ఇవన్నీ ఇక్కడ ఉంటే కష్టం. అసలు చూడండి స్విగ్గీ బ్లింకిట్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇవి చూసే నేను ఆన్లైన్ షాపింగ్ మానేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని నేనే ఎక్కువ చేసేస్తున్నాను అనమాట. ఐ డోంట్ నీడ్ బ్యాగ్ అని అక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ ఏంటంటే ఒక్కోసారి సెలెక్ట్ చేసుకుంటే ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను. సో బ్యాగ్స్ అయితే ఆల్రెడీ చాలా ఉన్నాయి. నాకు అర్థం కూడా కావట్లేదు ఇక్కడి నుంచో అసలు నేను ఏం చేయాలి, వీటిని ఎక్కడ పెట్టాలి, అన్ని రూమ్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి అనేసి. ఇంకా 2 పెద్ద పెద్ద బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే సూపర్ మార్కెట్లో మనం గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు కవర్స్ ఉంటాయి కదా, ఇంతకు ముందు తెచ్చినవి అవన్నీ కూడా నేను ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు వీటిని నేను ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా డస్ట్బిన్ కవర్స్ బదులు వీటినే కవర్స్ లాగా వాడతాను. ఇంకేం చేస్తాము, డ్రై ట్రాష్ ఉంటే అవి వేసుకోవడానికి పనికొస్తాయి. ఇక అదే చేయాలి. సో ఇదంతా ఒక్క రోజులో అయ్యే పని కాదు అసలు. ఈ మధ్య నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు కాఫ్ స్టార్ట్ అయిందండి. ఇంతకుముందు ఎప్పుడు నాకు అంత దగ్గు రాలేదన్నమాట. సో హాస్పిటల్లో స్టార్ట్ అవ్వడం వల్ల అంత సివియర్గా వచ్చింది. ఇంక ఇవాళ ఈ డస్ట్లో పనిచేస్తుంటే నాకు ఎన్ని తుమ్ములు వచ్చాయో అసలు. అండ్ ఈ రైలింగ్ కూడా వాష్ చేద్దాం అనుకున్నా కానీ డే టైం వాష్ చేయడానికి కుదరదు, కింద జనాలు తిరుగుతూ ఉంటారు కదా. ఇంకా నైట్ టైం 10 o'clock తర్వాతనో పైన అలా వాష్ చేసేసి పడుకోవాలి. చాలా క్లీనప్ ఉంది, 2 days అయితే పడుతుంది. అప్పుడు ఇంకా కొద్దిసేపు బయట కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది. సో ఐ విల్ డూ సో మెనీ థింగ్స్, ఐ విల్ షో యూ. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండొచ్చు, బోర్ కూడా కొట్టొచ్చు నా వ్లాగ్స్ ఇన్ ఫ్యూచర్. ఐ డోంట్ నో, ఎందుకంటే మీలో చాలామందికి నేను చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాను,
మీల్ ప్రెప్స్ అవన్నీ ఉంటాయి అనే కదా మీరు నన్ను ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు పడుతుంది ఆ మోడ్లోకి రావడానికి అనేది నాకు తెలీదు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఐఎమ్ జస్ట్ థింకింగ్. ఇంకోటి ఏంటంటే సరిగ్గా వాటర్ పోయాక ప్లాంట్స్ అన్నీ పాడైపోయాయి అనమాట. ఒక్క నిమిషం అసలు నాకు అవసరమా ఇంత హడావుడిలో ప్లాంట్స్ అన్నీ తీసుకెళ్ళి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెడతాను, అసలు నా వల్ల కాదు, నేను మెయింటైన్ చేయలేను అనిపించింది ఒక్క నిమిషం. బట్ తర్వాత సరేలే, ఏవైతే డెడ్ ఎండ్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసి తర్వాత చూసుకుందాంలే వాటిని అనేసి ఇంక పెట్టుకుంటున్నాను అనమాట. ఇవన్నీ చూడండి, ఇవన్నీ హెల్దీగా ఉండేవి అన్నీ కూడా రాలిపోయాయి అనమాట, ఎండిపోయి రాలిపోయాయి. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలి ఇంకా. సో ఇవి కూడా చూడండి ఎంత డల్ అయిపోయాయో పాపం, వాటర్ సరిగ్గా పోయాక. అంటే మనం మన ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అవి నడిచేటప్పుడు ఇవన్నీ మర్చిపోతాం పాపం, ప్లాంట్స్కి వాటర్ పోయాలి ఇవన్నీ కూడా, అవి కూడా సఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకే నాకు పెట్స్ అంటే ఇష్టం ఉన్నా కానీ నేను అసలు పెట్స్ని తీసుకోను. ఎందుకంటే తర్వాత వాటిని మనం సఫర్ చేస్తామేమో, మనం ఊరెళ్ళేటప్పుడు వాటిని వేరే వాళ్ళ ఇంట్లో పెట్టడము, ఆ సెపరేషన్ యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయి అని పెట్ తీసుకోవాలని ఉన్నా కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు అసలు. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అనమాట, ఒక డాగ్ కావాలి అనేసి పెట్టుకోలేదు. ఈ చెట్లనే నేను ఎంత సఫర్ చేశానో చూడండి, అసలు చాలా బాధ వేసింది నాకు ఇవన్నీ చేస్తుంటే ఇవాళ, అయ్యో అనేసి. ఇంకా ఇల్లు అయితే అసలు చాలా హారిబుల్గా ఉండే తెలుసా అప్పుడు. అంటే మనం ఎప్పుడైతే కొన్ని ఇయర్స్ టుగెదర్ మనం మన ఇల్లు ఇలాగే ఉండాలి, మా ఇంట్లో నేను బెడ్షీట్స్ ఈ డేస్లో మారుస్తాను, డస్టింగ్ ఈ డేస్లో చేస్తాను, ఈ లెవెల్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఉండి తర్వాత ఒక్కసారి ఇల్లు పిచ్చి పిచ్చిగా ఉంటే ఏంటో మనం ఫెయిల్ అవుతున్నామో అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. లక్కీగా నాది యూట్యూబ్ కాబట్టి 1 మంత్ అయినా కానీ నేను బ్రేక్ తీసుకోగలిగాను, అంటే ప్రయారిటీస్ మీద ఫోకస్ చేయగలిగాను. రియల్గా నేను ఈ టైంలో వేరే ఉమెన్ గురించి ఆలోచించాను అనమాట. ఎవరైతే రియల్గా వేరే చోట జాబ్స్ చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఇలాంటి హెల్త్ క్రైసిస్ వచ్చిందంటే వాళ్ళు 1 మంత్ లీవ్ తీసుకోవాలి అంటే ఎంత కష్టం, ఎన్ని పర్మిషన్స్ అవసరం అవుతాయి కదా, వాళ్ళకి డబల్ టెన్షన్ ఉంటుంది అనుకుంటా. నాకైతే అదే అనిపించింది. ఒక రకంగా నేను లక్కీ, ఎవరి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఒకసారి నేను వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుద్ది అనేసి. హలో అండి, సో వాక్ వచ్చాను ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఇలా ఫేస్ మీద గాలి తగులుతుంటే ఎంత బాగుందో అసలు. నిన్న వాక్ చేశాను, ఇవాళ వాక్ చేశాను. ఇట్స్ వెరీ నైస్. అండ్ చెప్పా కదా, ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే నేను వ్లాగ్స్ చేస్తాను. ఇంకా ఎవరైతే బయట వీడియోస్ వద్దు వ్లాగ్సే చేయండి అన్నారో వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకా. అండ్ ఆల్సో నేను రీల్స్ అండ్ షార్ట్స్ కూడా పెడదాం అనుకుంటున్నా, మినీ వ్లాగ్స్ లాగా. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, కింద టాప్ కామెంట్లో లింక్ ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా సెట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై స్కిన్ కేర్. చాలా ఉన్నాయి అనమాట. ఇల్లు అయితే చాలా ఉంది సెట్ చేయాల్సింది. అండ్ రొటీన్ మొత్తం పోయింది, ఆ రొటీన్ అంతా కూడా మళ్ళీ సెట్ చేసుకోవాలి. సో అవన్నీ నేను చూపిస్తూ ఉంటాను. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ టైం కల్లా అసలు 2 lakhs సబ్స్క్రైబర్స్ అయిపోతారు ఈసారి ఖచ్చితంగా అనుకున్నాను. అంటే బాగానే గ్రోత్ కనిపిస్తూ ఉండే అనమాట. బట్ మళ్ళీ గ్యాప్ ఇవ్వడం వల్ల ఆగిపోయింది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హైప్ కూడా ఇవ్వండి. అండ్ మనం వెరీ సూన్ 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాము. అండ్ 2 months తర్వాత మళ్ళీ వ్లాగ్స్ మానేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి, బయట వీడియోస్ అక్కడక్కడ యాడ్ అవ్వచ్చు అంతే. బట్ వ్లాగ్స్ మాత్రం డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. సో ఇప్పటి నుంచి ఇంకా మాట్లాడుకుంటూ ఉందాము. వీక్లీ 2 times పెడతానా 3 times పెడతానా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ వ్లాగ్ షూట్ చేయడానికి చాలా కష్టమైంది అసలు. సో లెట్స్ సీ, మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.